హాయ్ అందరికీ. ఈవినింగ్ అవ్వంగానే వేడి వేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుందా? కానీ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మష్రూమ్స్‌తో ఇలా పకోడీని ప్రిపేర్ చేసుకోండి. భలే టేస్టీగా ఉంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. దీనికోసం ఒక ప్యాకెట్ దాకా మష్రూమ్స్‌ని తీసుకోండి. ఇవి 2 రోజులు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నవండి. అందుకే పైన కొంచెం నలుపుగా వచ్చాయి. వీటిని మనం ఉప్పు నీటిలోకి వేసుకొని పైన పొరంతా పోయే విధంగా మనం వీటిని నీట్‌గా చేత్తో ఇలా రుద్దుకుంటూ కడిగేసుకోవాలి. మనం ఇలా రుద్దుతున్నప్పుడు పైన పొరంతా కూడా చక్కగా మనకి ఇలా ఊడొచ్చేసిద్దండి. అలా వచ్చేంత వరకు కూడా నీట్‌గా ప్రెస్ చేస్తూ మనం కడిగేసుకోవాలి. తర్వాత 2, 3 సార్లు నీళ్లు మార్చుకోండి. నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకున్నాక మష్రూమ్ అనేది ఈ విధంగా తెల్లగా వచ్చేసిద్ది. తర్వాత ఈ మష్రూమ్‌ని 4 భాగాలుగా కట్ చేసుకోండి. మీరు సైజుని బట్టి ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. అన్ని మష్రూమ్స్‌ని ఈ విధంగానే కట్ చేసుకొని వేరొక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న వాటిని మనం పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, చిటికెడంత పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ పిండి అంటే మొక్కజొన్న పిండి అండి. 2 టేబుల్ స్పూన్ల దాకా మనం శనగపిండి యూజ్ చేయాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా వరి పిండిని వేసుకుంటున్నాము. అంటే బియ్యపు పిండి అనమాట. దీంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోండి. ఇదే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. దీంట్లోనే మనం ఇందాక కోసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. బ్యాటర్ అనేది కరెక్ట్‌గా ఈ విధంగా ఉండాలండి. ఒకవేళ మీకు కొంచెం లూజ్‌గా పిండి అనిపిస్తే కొద్దిగా మనం పిండిని అడ్జస్ట్ చేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉన్నాక దీంట్లోనే ఒక 10-15 దాకా జీడిపప్పు పలుకులు వేసుకోండి. టేస్టీగా ఉంటాయి కదా! ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు వేడి వేడి నూనెలో ఈ మష్రూమ్స్‌ని వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఇలా జాగ్రత్తగా వేసుకొని ఆయిల్‌కి సరిపడా మష్రూమ్స్‌ని వేసుకున్నాక తర్వాత ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. దానంతట అవే ఇవి పైకి తేలుతాయండి. తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మష్రూమ్స్ లోపల సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి అవి వేగడానికి చాలా టైం పట్టిద్ది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాక పక్కన తీసేసుకొని మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయండి. ఇలా బాగా క్రిస్పీగా తయారైపోయాక దీంట్లోనే గుప్పెడంత కరివేపాకు, 4, 5 పచ్చిమిరపకాయలు వేసేసుకొని వీటిని కూడా బాగా వేగించుకోండి. తర్వాత వీటిని తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా బావుంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేపాటికి మనం ఇలా వేడి వేడిగా వాళ్ళకి చేసి పెట్టామంటే చాలా సర్ప్రైజ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. దీంతో పాటు కొద్దిగా నిమ్మకాయ, ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చేయండి. ఇక తిని మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో సింపుల్‌గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.